ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ కార్యాలయంలో ఫైళ్లను సిబ్బందే తగలబెట్టడంలో కుట్రకోణం ఉందని న్యాయవాది మానవ హక్కుల సంఘ నేత ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ఆయన ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించి ఫైళ్లు తగలబెట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటున్న న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డాయి. ఇప్పటికే ఈ ఫైల్స్ తగలబడిన ఘటనపై సిబ్బంది ఫైల్స్ తగలబెట్టిన ఘటనపై ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి కందుల దుర్గేష్తో పాటు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జి చౌదరి కూడా స్పందించారు. విచారణ పారదర్శకంగా జరపాలి, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. మరో పక్కన మదనపల్లిలో కూడా రెవెన్యూ రికార్డులను దగ్ధం చేశారు. ఇప్పుడు ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయంలో సిబ్బంది ఫైళ్లు తగలబెట్టారు. ఎందుకు ఈ విధంగా ఫైళ్లు తగలబెడుతున్నారు అనుకోవచ్చు, ఎందుకు ఈ విధంగా సిబ్బంది చేస్తున్నారు అనుకోవచ్చు? ఒకటి, గత ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు శ్వేతపత్రాలు విడుదలైనవి రాష్ట్రంలో. అది మద్యమా, ఇసుక, ఇరిగేషన్, అక్రమంగా భూమి స్వాధీనం చేసుకోవడం అనేది. అయితే దాని పర్యవసానమే సిఐడి లాంటి కార్యాలయాలని, అలానే ఫైబర్ నెట్ లాంటి కార్యాలయాల్లో సాక్ష్యాలను మటుమాయం చేయకుండా దస్త్రాలను భద్రపరచుకోవడానికి స్వాధీనం చేసుకున్నారు మొదటి కార్యక్రమం. తర్వాత మదనపల్లిలో అలానే అక్కడ నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అక్రమ భూదందాకి వెలుగు చూడకుండా వెంటనే మదనపల్లిలో రెవెన్యూ కార్యాలయంలో దస్త్రాలు తగలబెట్టారు. దాని మీద విచారణలో వెల్లడైపోయింది. అలాగనే ఇరిగేషన్ పోలవరం భూసేకరణ దాంట్లో అనేక అక్రమాలు దాదాపుగా 19 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఆనాడు అక్కడ ఉన్న అధికారుల మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పటికీ బాధితులు మా భూములు సేకరించారు, శ్మశానాలు కూడా సేకరించి శ్మశానాలు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి దాన్ని సొమ్ము చెల్లించి కొంత సొమ్ము అధికారులు మింగారు. ఈ అక్రమాలన్నీ ఒకవైపున కొనసాగుతూ ఉండగా రెండో వైపున అకస్మాత్తుగా ఈ రోజున ఈ కార్యాలయంలో దస్త్రాలు తగలెట్టేశారు. ఎక్కడైనా ఏ కార్యాలయంలో అయినా ఏ చిన్న పేపర్ అయినా దహనం చేయాలంటే ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల యొక్క అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా తగలబెట్టేస్తే దీంట్లో కుట్రకోణం స్పష్టంగా కనబడుద్ది. ఎవరు తగలబెట్టారు, ఎవరు తగలబెట్టమని ప్రోత్సహించారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, వీటి మీద విచారణ జరగాలి. ఒకవేళ అక్కడ జరిగిన భూసేకరణ దాంట్లో కుంభకోణంలో వీళ్ళకు కూడా ఏమైనా భాగస్వామ్యం ఉందా? ఈరోజున వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి సంబంధించి జిరాక్స్ కాపీలు తగలబెట్టాను. భూసేకరణ స్వీకరించేటప్పుడు దానికి కావాల్సిన పరిహారం కావాలనుకున్నప్పుడు వాళ్ళు జిరాక్స్ కాపీలే ఇస్తారు. వాళ్ళ భూమికి సంబంధించినవా, ఆధార్ కార్డుకు సంబంధించినవా, లేకపోతే వాళ్ళు అక్కడ నివసిస్తున్న దానికి సంబంధించి ఏదైనా కానీ జిరాక్స్ కాపీలు ఇస్తారు. జిరాక్స్ కాపీలు ఎందుకు తగలబెట్టవలసి వచ్చింది? దీంట్లో ఇప్పుడు చూస్తూ ఉంటే 2 రోజుల తర్వాత కూడా ఒక ఫైల్ వచ్చింది. ఈ ఫైల్ నెంబర్లో పేర్లు రాసుకున్నారు. అంటే ఫైల్ నెంబర్లో పేర్లు ఉన్నటువంటి డాకెట్లు కూడా తగలబెట్టామని అంటే డెఫినెట్గా కుట్రకోణం ఉంది. రెండోది, సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగితే అసలు పోలవరం ప్రాజెక్టుకి ఎంత భూసేకరణ జరిగింది, ఎవరికి ఎంత సొమ్ము చెల్లించారు, దాని గురించి సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ చాలా స్పష్టంగా దీంట్లో ఒక పెద్ద కుంభకోణం ఉన్నదనేటువంటి ఆలోచన రావడానికి అవకాశం అధికారులు కల్పించారు. అంతకన్నా ఏంటంటే ఆర్డీఓ స్థాయి అధికారి ఇక్కడ ఉంటే ఆర్డీఓ స్థాయి అధికారి మీద ఆర్డీఓ స్థాయి అధికారిని విచారణకి వేయటం ఏంటి? ఆమె విచారణ జరపకుండానే ఇవి తెల్ల కాగితాలని ప్రకటించడం ఏంటి? అంటే ఎవరిని రక్షించాలనుకుంటున్నారు వీళ్ళు? ఎవరిని రక్షించడానికి వీళ్ళు విచారణ జరుపుతున్నారు? కాబట్టి అంత ఆతృతగా ఎందుకు ఉంచే విచారణ జరగకుండా, ఈ పేపర్లు ఏంటో తెలియకుండా, ఎవరు దహనం చేశారు, ఎవరు దహనం చేయమన్నారు అని చెప్పేసి విచారణ జరగకుండా అంత ఆతృతగా ఎందుకు ఆమా చేసింది? ఇవన్నీ కూడా స్పష్టంగా నిర్ధారించి నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఫైళ్లు దగ్ధంపై రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దీనిపై సీరియస్గా స్పందిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.